తిరుమలలో 6 ఏళ్ల పాప నందిని అదృశ్యమైంది. ఆదివారం సాయంత్రం తప్పిపోయినట్లు శ్రీకాళహస్తి అమ్మపళ్యానికి చెందిన సురేష్ దంపతులు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులకు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా కళ్యాణకట్ట సమీపంలో ఓ మహిళ పాపను ఎత్తుకు వెళ్లినట్లు గుర్తించారు. నిందితురాలి కోసం గాలింపు ముమ్మరం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళింది నా వాటర్ కానీ రాలేదు. అక్కడి నుంచి ఆమె ఎవరో తీసుకొని వెళ్ళిపోయింది. సార్ కంప్లైంట్ ఇచ్చినాక ఆమె తీసుకెళ్ళిందని తెలిసింది. అంతకుముందు మాకు తెలీదు. మేము మామూలుగా అట్లా వెళ్ళి కూడా వాటర్ కానీ రాకుండా ఒకరోజు నైట్ వచ్చింది. మళ్ళీ ఆటలాడుకొని అలాగే వస్తుంది అనుకొని గుమ్మని ఎత్తుక్కుంటా ఉన్నాం. ఏడా కనపడలేదు. మా ఆయన కూడా టీ అమ్మకుండా ఎతకుతానే ఉన్నాడు. నేను కూడా ఎతుకుతాను. రాలేదని నైట్ 7 గంటలకు కంప్లైంట్ ఇచ్చినాము. సార్ వాళ్ళు ఎక్కడ తప్పినారు ఏమి నిజం చెప్తే మేము ఎతుకుతామమ్మా అనేసి అంటే అప్పుడు వెళ్ళి వాటర్ కానీ వెళ్ళింది రాలేదు సార్, మేము ముందు కూడా అలాగే వెళ్ళింది వస్తుంది అనుకున్నాము అని అంటే కెమెరాలో చూసినారు సార్. ఆమె ఎవరో 3 రోజుల నుంచి అబ్జర్వ్ చేసిందంట. ఫోటో వేరే వాళ్ళు చూపిస్తే వేరే పాప చెప్పింది నాకు. మరి 3 రోజుల నుంచి అబ్జర్వ్ చేసి తోడుకొని వెళ్ళిపోయింది సార్ ఆమె. నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఆమె. ఆ పాప అక్కడ నీళ్ళకా ఉండి మా వైపున పొద్దున తింటా ఉండి ఎటు వెళ్ళిపోయిందో తెలియదు సార్. నీళ్ళకి పోయిన అమ్మాయి మళ్ళీ రివ్యూస్ రాలేదు సార్.